నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. హెచ్ఎండిఏ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషనర్ వారి సహకారంతో మట్టి వినాయకుల పంపిణీ చేసిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ మరియు మేడ్చల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సగ్గు సాయి కుమార్. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగిందని, సుమారు 250 మట్టి వినాయకులను ఎన్ఎస్పి నగర్లో పంపిణీ చేశామని తెలియజేశారు. ప్రజలందరూ వినాయక చవితి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని, వాళ్ళ కోరికలు నెరవేరాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ గిరిరాజ్, శివ దీపక్, రవి, భరత్, హరీష్, శ్రవణ్, సాయి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సగ్గు వేణుమాధవ్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. నా తమ్ముడు సగ్గు సాయి కుమార్, మేడ్చల్ జిల్లా చైర్మన్. ఈ పర్యావరణాన్ని కాపాడాలనే ఒక కుతూహలంతో, తాపత్రయంతో చిన్న ప్రయత్నం మాది. మట్టి వినాయకుళ్ళని ఇప్పుడు ఎన్ఎఫ్సి నగర్ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ అండ్ మెయిన్ హెచ్ఎండిఏ వారు మాకు సహకరించినందున ఈ ప్రోగ్రామ్ని చేయాలని నిశ్చయించినాం. ఈ క్రమంలో ఎన్ఎఫ్సి నగర్లో ఈ మట్టి వినాయకుళ్ళ పంపిణీ చేశాము. దగ్గర 250 విగ్రహాలు మేము పంచడం జరిగింది. కేవలం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు కలుషితం చేస్తున్నందున మట్టి వినాయకులను పూజించి నీళ్ళల్లో తొందరగా కరిగిపోయేటట్టు అది భూమిలో వేసుకోవచ్చు, చెట్లల్లో వేసుకోవచ్చు. ఈ విధమైన ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వినాయకుడు అందరూ ప్రథమ గణపతిని పూజించిన తర్వాతే ఎవరినైనా పూజించాలి. అందుకని గణపతి ప్రథమ పూజ అందుకునే గణపతి. అలాగే చెప్పాను. హ్యూమన్ రైట్స్ మీరు స్టేట్ ప్రెసిడెంట్ సగ్గు వేణుమాధవ్ గారు ఈ మట్టి మీద అందరికీ ఇంటింటికి సప్లై చేస్తూ పర్యావరణానికి దూరపడుతూ భగవంతుడికి కూడా పాల్గొన జరుగుతుంది. కాబట్టి వీరికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని తెలియజేస్తున్నాను.